సో బాలసుబ్రహ్మణ్యం వెనక ఏ వర్గం లేదు, ఒక ప్రత్యేకమైన వర్గం మనీడ్ క్లాస్ ఏం లేదు, అది ఎవరో బంధువులు ఇది చేశారు. ఇప్పుడు దీంట్లో కూడా దాన్ని వ్యతిరేకించే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మీ ఆంధ్రాలో అక్కడ మీరు మా విగ్రహాలు ఏమన్నా పెడుతున్నారా, మా దాశరథి విగ్రహం కావచ్చు, ఇటీవల కాలంలో గద్దర్ది కావచ్చు, ఇలాగే ఏమన్నా మీరు పెడుతున్నారా, మేమెందుకు మీ ప్రాంతానికి సంబంధించిన విగ్రహాలు పెట్టాలి అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్లో లాజిక్ ఖచ్చితంగా ఉంది. కాకపోతే దీనికి మళ్ళీ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే హైదరాబాద్ ఒకప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉన్నది కాబట్టి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, అంతేగాని మేమేదో వరంగల్లో విగ్రహం పెట్టమనో కరీంనగర్లో విగ్రహం పెట్టమనో అడగట్లేదు, తెలంగాణలో అడగట్లేదు. కాబట్టి హైదరాబాద్ ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్నది కాబట్టి ఇక్కడ పెట్టమని అడుగుతున్నాము అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అక్కడ. రెండోది, కొంతమంది కళాకారులకి ఇది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ రవీంద్ర భారతి అని ఉంది, రవీంద్ర భారతి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టారు, మరి ఆయన తెలంగాణ కూడా, మరి అది ఎందుకు మీరు మార్చమని అడగరు? అట్లాగే చాలా మంది అంబేద్కర్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి, మీరు అట్లా లెక్కలేస్తే తెలంగాణ వాళ్ళవే తెలంగాణలో పెట్టాలంటే చాలా ఉన్నాయి కదా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్లలో ఏది కరెక్ట్ అని చెప్పలేం మనం. సెంటిమెంట్, కాంటెక్స్ట్ ఇవన్నీ ఇంపార్టెంట్, అన్నీ కూడా ఆర్గ్యుమెంట్ లెవెల్లో కరెక్ట్గానే అనిపిస్తాయి. కాకపోతే వీళ్ళ దీంట్లో కూడా ఆవేదన ఉంది, మీరు ఎప్పుడు కూడా తెలంగాణ కళాకారులని తెలంగాణ వాళ్ళని మీరు ఓన్ చేసుకొని మీరు చేయట్లేదు, మేమెందుకు మీ కళాకారులని మేము మా కళాకారులుగా ఓన్ చేసుకొని చేయాలి అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు అదే విధంగా గద్దర్ కూడా అందరికీ ఇదే కదా, గద్దర్ అంటే నిజానికి తెలంగాణ కంటే అక్కడ చాలా ప్రదర్శనలు చాలా చేశారు, ఆయన ఓన్ చేసుకున్నారు. మరి ఎందుకు గద్దర్ని విశాఖ తీరంలోనో ఇంకో చోట ఒక విగ్రహము ఒక ఇదో పెట్టలేదు, ఆయన తెలంగాణ వాడే కదా గానే చూస్తున్నారు కదా మీరు అనే ఆర్గ్యుమెంట్ కూడా లాజిక్ ఉంది. ఏదేమైనా కాంటెక్స్ట్ సెంటిమెంట్ ని గౌరవించాలి. సో వీళ్ళు చాలా మంది ఏంటంటే మేము అసలే వద్దనట్లేదు, హైదరాబాద్లో వేరే చోట పెట్టుకోండి, ఫిల్మ్ నగర్లో పెట్టుకోండి, లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టుకోండి, కానీ రవీంద్ర భారత్ అనేది ఒక తెలంగాణ ఈ మధ్య కాలంలో తెలంగాణకి అది సింబల్ గా మారింది. అంటే అక్కడ తెలంగాణ కళాకారుల్ని, తెలంగాణ సినిమాని, తెలంగాణ నాటకాలని ప్రోత్సహించడానికి దాన్ని యూజ్ చేస్తున్నారు. అది ఒక సింబల్ గా మారినప్పుడు మీరు వచ్చి అక్కడ పెట్టడం అంటే మాకు హర్టింగ్ గా ఉంటది. ఎందుకంటే మా గద్దర్ విగ్రహము లేకపోతే మొన్న చనిపోయిన అందశ్రీ విగ్రహము ఇలాంటి వాళ్ళది పెడితే మాకు బాగుంటది అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. సో వీళ్ళ ఆర్గ్యుమెంట్ లాజికల్ గానే ఉంది. అక్కడే ఎందుకు పెట్టాలి, అక్కడ వద్దన్నప్పుడు వేరే చోట కూడా పెట్టచ్చు కదా. వీళ్ళు కంప్లీట్ గా వద్దనట్లేదు, చాలా మంది కంప్లీట్ గా వద్దనట్లేదు. ఇంకా ఆర్గ్యుమెంట్లలో ప్రజల ఒకసారి జరిగినాక ఇంకా చీలిపోతారు. ఒకసారి నువ్వు డిసైడ్ అయినాక దానికి బిల్డప్ ఉంటది, కౌంటర్ ఆర్గ్యుమెంట్. అతను తెలంగాణ పాట పాడలేదు అనేది ఒక ఇది. అందశ్రీ అతను దానికి వాళ్ళు చెప్తున్నది ఏమంటే తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమ పాట పాడడానికి అతను ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి తెలంగాణ చీలిపోవాలని నేను కోరుకుంటున్నట్టు ఉంటది కాబట్టి నాకు ఇబ్బంది అని పాడలేదు తప్ప అతనికి తెలంగాణ పట్ల ఏం వ్యతిరేకత లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇవి తెగవన్నమాట ఇవి. ఎందుకంటే ఎవరికి సిల్లీ రీజన్ అనిపిస్తుంది, ఇక్కడ సీరియస్ వాళ్ళకి సీరియస్ రీజన్ ని మీకు సిల్లీగా అనిపించవచ్చు అవతల. కాబట్టి మనం ఏంటంటే ఒక కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి వచ్చినాక, రేవంత్ రెడ్డి వచ్చే వరకు తెలంగాణ సెంటిమెంట్ మీద పేటెంట్ రైట్స్ బీఆర్ఎస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని దెబ్బతీయడానికి ప్రతి దాన్ని తను ఓన్ చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే బీఆర్ఎస్ వాళ్ళకి సమయం దొరికినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ప్రతిదాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తారు. సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ తీసుకోండి, ఆయన ఇప్పుడు 26 మాట్లాడితే వారం తర్వాత ఎందుకు వ్యతిరేకత పెరిగింది? ఇక్కడ ఎన్నికలు రావడం, ఆ సెంటిమెంట్ మనకు పనికి వస్తుందని డిసైడ్ అవ్వడం జరిగింది. అంటే ప్రతి దాంట్లో కూడా రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అన్నిటినీ రాజకీయం చేయలేరు, ప్రజల్లో అది ఉండాలి. ఎంతో కొంత లేకుండా నువ్వు తాటాకి నిప్పు పెడితే వస్తుంది కానీ రాయికి నిప్పు పెడితే మంట రాదు. అంటే ఇంటర్నల్ గా ఆ గుణం ఉండాలి. అందువల్ల ఇప్పటికి కూడా తెలంగాణలో సెంటిమెంట్ ఉంది, తెలంగాణ ప్రజల్లో తెలంగాణ అనే ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. మనకి ఆంధ్రాలో తక్కువ ఉంటది. సో దాన్ని అర్థం చేసుకొని ఆంధ్ర వాళ్ళే తెలంగాణ సెంటిమెంట్ ని గౌరవించాలి తప్ప
మిగతా లాజిక్లు చెప్పి మీది సిల్లీగా ఉందనో ఇంకోటనో వీళ్ళని హర్ట్ చేయడం, ఇంకా హర్ట్ అవుతారు తప్ప దానివల్ల ఏమి జరగదు. సహృద్భావంతో వాళ్ళతో మాట్లాడాలి. సరే మీకు అక్కడ ఇష్టం లేకపోతే ఇంకొక దగ్గర పెడతామని చెప్పాలి తప్ప బలవంతంగా ఒక విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించలేదు. ఇది రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బంది, ఆ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది బలంగా వస్తుంది, వ్యతిరేకత. అందుకని ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడే నిన్నైతే కొంత ఘర్షణ జరిగింది అక్కడ, నాకు తెలిసి పెట్టకపోవచ్చు అక్కడ.